యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అలాగే కీర్తనలు 95:2. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. అలాగే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరనివి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలయ్యా. నీకు శ్రేష్టమైన అమూల్యమైన జీవం గల మాటలు ప్రభుదేవా. అయా, మేము మాట్లాడుకోబోతూ ఉండగా ఈ ఉదయకాల సమయం ప్రభు, అయోగ్యుడును, ఎన్నిక లేని వాడిని, బలహీనుడు ప్రభు, నన్ను బలపరచమని అడుగుచున్నాను. నిశ్చితమధ్య నీ సిలువ చోటు నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం 3 వచనాలు చదువుకున్నాం. ఆదికాండము, కీర్తనలు, అలాగే అపోస్తల కార్యం. అయితే ఈ 3 వచనాల్లో కూడా ఒక కామన్గా ఒక మాట కనిపిస్తూ ఉంది. ఏంటది? దేవుని సన్నిధి అని చెప్పని మాట కనిపిస్తూ ఉంది. ఇంతకీ దేవుని సన్నిధి అని చెప్పానంటే ఏంటి? చాలామంది దేవుని సన్నిధి అని చెప్పానంటే మందిరము అని చెప్పి అనుకుంటారు చాలామంది. మరి మందిరం కాదా అని చెప్పానంటే మందిరమే. అందులో ఎటువంటి తర్కం లేదు, అందులో ఎటువంటి వాదన లేదు. దేవుని సన్నిధి అంటే ఖచ్చితంగా మందిరమే. ఎక్కడైతే 2-3 ఆయన నామం పేరిట కూడుకుని ఆయనను స్తుతిస్తారో, ఆయన మహింపరుస్తారో, ఖచ్చితంగా అక్కడ దేవుని సన్నిధి ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. దేవుడు సెలవిచ్చాడు, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేదురు నేను వారి మధ్య ఉందును అని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం ఆదికాండంలో 17వ అధ్యాయం చూసుకుంటే 1వ వచనము ఏమంటున్నాడు ప్రభు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అంటున్నాడు. మరి అప్పుడు అబ్రహాం కాలానికి మరి మందిరాలు లేవే, అబ్రహాం కాలానికి చర్చిలు లేవు కదా. మరి అక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడుస్తూ అంటున్నాడు. అంటే నా మందిరంలో ఎప్పుడు నడవమని చెప్పానే? అసలు అప్పుడు మందిరాలు లేవు కదా. గమనించాలి, దేవుని సన్నిధి అని చెప్పానంటే కేవలం మందిరమని మాత్రమే కాదు, కానీ విశ్వాసికి దేవునితో ఉన్నటువంటి ఒక నిత్యమైన సంబంధం. తనను దేవుడు ఎప్పుడు కూడా చూస్తున్నాడు, తనను గమనిస్తున్నాడు అని చెప్పి దేవుని పట్ల భయభక్తులతో జీవించడమే దేవుని సన్నిధి అని చెప్పానంటే. ఆ విధంగా నువ్వు దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తూ కష్టంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి నీకు తోచిన సహాయం నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనలు, అలాగే నీ ధర్మకార్యాలు, నీ సత్కార్యాలు పరలోకముందున్న దేవుని సన్నిధికి సువాసనగా చేరతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఇక్కడ మనకి అపోస్తల కార్యంలో చెప్పండి మాట. అక్కడ కొర్నేలి దేవుని పట్ల భక్తి కలిగిన వ్యక్తి. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యం 10వ అధ్యాయం
కొర్నేలి గురించి అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటని చెప్పానంటే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండును. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఆ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవాడు. అలాగే తన వద్ద ఉన్న దాంట్లో కొంచెం కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తుండేవాడు. ఆ విధంగా నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ నీకు తోచిన సహాయం కష్టంలో ఉన్న వారికి నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి. మొట్టమొదటిగా దేవునితో నడక ఆరంభించాలి. రెండవదిగా ఆయనను సన్నుతించాలి, ఆయన ఆరాధన చేయాలి. ఆ విధంగా నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగితే అదిగో అప్పుడు నీ యొక్క ప్రార్థనలు అన్నీ కూడా, నీ ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి. దేవుని సన్నిధి అని చెప్పిన మాటకు వస్తే మనకి యోనా గ్రంథంలో మరొక చోట దేవుని సన్నిధి అని చెప్పిన మాట కనిపిస్తూ ఉంటే చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషుకు పోవటకు ఓడ ఎక్కెను. చాలమ్మా. అయితే ఇక్కడ 2 దగ్గర మనకి యెహోవా సన్నిధి అనే మాట కనిపిస్తూ ఉందండి. ఏముంది అక్కడ? యెహోవా సన్నిధిలో నిలవక యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవాలని అనే 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలో నుంచి పారిపోవాలని, అలాగే ఆయన సన్నిధిలో నిలువక. మరి ఇక్కడ యెహోవా సన్నిధి అని చెప్పంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? గమనించాలండి. మనం ఆది కాండంలో ఒక యెహోవా సన్నిధి అనే మాట చూసాము. అలాగే కీర్తనలో ఒక యెహోవా సన్నిధి చూసాము. అపోస్తల కార్యాలలో కూడా ఒక యెహోవా సన్నిధి చూసాము. మరి ఇక్కడ యెహోవా సన్నిధి అని చెప్తున్నారు. గమనించాలి. ఇక్కడ యెహోవా సన్నిధి అని చెప్పంటే ఏంటని చెప్పానంటే, దేవుని యొక్క మాట అంటే ఏమాత్రం కూడా లెక్క లేకుండా, దేవుడు అంటే ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా, ఆయన చెప్పినటువంటి, ఆయన అప్పచెప్పిన పరిచర్య బాధ్యతను వదిలిపెట్టి దూరంగా పారిపోవటం. యెహోవా సన్నిధిలో నిలువక ఆయన సన్నిధిలో నుంచి పారిపోవాలని చెప్పి అనుకున్నాడు యోనా. మరొక విషయం అంటే చెప్పండి, ఆనాటి కాలంలో దేవుని సన్నిధి అని చెప్పానంటే కేవలం యెరూషలేములోనే ఉంటుంది అని చెప్పి నమ్మేవాడు. ఎందుకంటే యెరూషలేములో అక్కడ దేవాలయం ఉంది, అక్కడ దేవుని మందసం ఉంది, కాబట్టి అక్కడే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది అని చెప్పి నమ్మేవాడు. అందుకే మనకి సమూయేలు గ్రంథంలో చూస్తే, అక్కడ సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపైకి దాడి చేస్తారు. దాడి చేసి దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. అలా పట్టుకుని వెళ్ళిపోగానే వాళ్ళు ఇంకా అరిచి గగ్గోలు పెడతా ఉంటారు, దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి అని చెప్పని. అంటే దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది, దేవుని మందసం లేకపోతే అక్కడ ప్రభావం ఉండదు అని చెప్పని ఆనాటి ప్రజలు నమ్మేవాళ్ళు. దేవుని మాట కాదని చెప్పని ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు యోనా? నినవేని వదిలి తర్షీషుకు పోవాలని చెప్పి అనుకున్నాడు. తర్షీషు అని చెప్పానంటే ఇదిగో ఈనాటి కాలంలో స్పెయిన్ అన్నమాట. స్పెయిన్ అని చెప్పానంటే ప్రపంచానికి చివరి ఒడ్డున ఉన్నట్లుగా ఉంటుంది స్పెయిన్ అని చెప్పానంటే. అంటే అక్కడ ప్రపంచానికి చివరి భాగానికి వెళ్తే అక్కడికి దేవుని సన్నిధి రాదు కదా, దేవునికి మాట అక్కడికి చేరదు కదా అనుకున్నాడు యోనా. కానీ ఎప్పుడైతే యోనాని ఎత్తి సముద్రంలో పడేసిన తర్వాత తిమింగలం ఎప్పుడైతే యోనాని మింగిందో అప్పుడు కానీ యోనాకు అర్థం కాలేదు అక్కడ కూడా దేవుని సన్నిధి ఆవరించబడి ఉందని చెప్పని. అందుకని యోనా దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పంటే 2వ అధ్యాయం చూస్తే 2వ అధ్యాయం 2వ వచనం,
నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్న తిమింగలం మింగేసిన తర్వాత కానీ యోనాకి అర్థం కాలేదు. అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి ఆవరించబడి ఉంది అని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి అని చెప్పానంటే కేవలం ఏదో ఒక ప్రాంతానికో ఏదో ఒక మందిరానికో పరిమితం అయిపోయేది కాదు, కానీ ఆయన అంతటా అన్ని చోట్ల ఆవరించబడి ఉండే స్థితిని దేవుని సన్నిధి అని చెప్పి అంటారు. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఏమంటున్నాడని చెప్పంటే ఇర్మియా 23:24. ఇర్మియా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగలిగిన వాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల అన్నంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవాకు. నేను భూమి ఆకాశముల అన్నంతటా ఉన్నవాడును కానా అని చెప్తున్నాడు ప్రభు. అంటే ఆయన అంతటా అన్ని చోట్ల అన్ని వేళల్లో అన్ని కాలాల్లో కూడా ఆయన ఆవరించబడి ఉంటాడు. నిత్యము ఒక విశ్వాసి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ఇదే దేవుని సన్నిధిలో నడవటం అని చెప్పానంటే. ఈ విషయాన్ని గ్రహించినటువంటి దావీదు గారు ఏమంటాడని చెప్పానంటే 139వ దావీదు కీర్తనలో 139:7-10. నీ ఆత్మ యొద్ద నుంచి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుంచి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకునను. చాలమ్మ. అంటే నేను ఆకాశానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీ సన్నిధి ఉంది. నేను పాతాళానికి వెళ్ళినా అక్కడ కూడా నీ సన్నిధి ఉంది. సముద్ర అంతర్భాగాలలో వెళ్ళినా సరే అక్కడ కూడా నీ చేయి నన్ను పట్టుకుంటావు. నీ సన్నిధి అక్కడ కూడా ఉంది. నీ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోతాను ప్రభువా? గమనించాలి. నువ్వు ఇండియాలో ఉండి దేవునికి ప్రార్థించినా సరే దేవుడు ఇక్కడ నీ ప్రార్థన వింటాడు. అమెరికాలో ఒక వ్యక్తి కూర్చుని దేవునికి ప్రార్థించినా అదే సమయంలో అక్కడ కూడా దేవుడు అతని ప్రార్థన వింటాడు. చైనాలో భూగర్భ గృహంలో ఉండి దేవునికి ప్రార్థించినా సరే అక్కడ కూడా దేవుడు అతనికి జవాబిస్తాడు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన అన్ని వేళల్లో అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో ఉండేటువంటి దేవుడు. దాన్ని ఇంగ్లీష్లో ఓమ్ని ప్రజెన్స్ అని చెప్పి అంటారు. ఓమ్ని ప్రజెన్స్ అంటే ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి. ఇది మొట్టమొదటిగా ఆయన సన్నిధి అని చెప్పానంటే. కొంతమంది అనుకుంటారు ఫలానా మందిరంలోనే దేవుని సన్నిధి ఉంది, అక్కడ మాత్రమే దేవుని సన్నిధి ఉంటుంది, మేము ఎప్పుడు కూడా మేము ఫలానా మందిరానికి వెళ్తామండి, మేము ఎక్కడికి వెళ్ళము అంటే వాళ్ళ భావన ఏంటని చెప్పానంటే అక్కడ మాత్రమే దేవుని సన్నిధి ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. దేవుని సన్నిధి అని చెప్పానంటే కేవలం ఒక ప్రాంతానికో ఒక మందిరానికో పరిమితమేది కాదు, కానీ ఆయన సర్వవ్యాపిగా ఆయన అన్ని వేళల్లో అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటాడు, రేపు నీ ప్రార్థన వింటాడు, రాబోయే కాలంలో కూడా నీ ప్రార్థన వింటాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇది మొట్టమొదటి అంశం అన్నమాట. ఆయన సర్వవ్యాపి. రెండవ అంశానికి వస్తే దేవుని సన్నిధి అనే మాట చూస్తే విశేష సన్నిధి. రెండవ అంశం ఏంటని చెప్పానంటే విశేష సన్నిధి. దాని ఇంగ్లీష్లో ఏమంటామని చెప్పానంటే మేనిఫెస్టెడ్ ప్రజెన్స్ అని చెప్పంటామండి. మేనిఫెస్టెడ్ ప్రజెన్స్. దేవుడు అన్ని చోట్ల అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో కూడా ఉన్నప్పటికీ తన మహిమను కొన్నిసార్లు ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. అంటే ఈ ప్రాంతంలో నా సన్నిధి ఇక్కడ ఉంది, ఆ ప్రాంతంలో
నా సన్నిధి ఉంది అని చెప్పని చుట్టుపక్కల వారు తెలియపరుస్తూ ఉంటాడు. దాన్నే విశేష సన్నిధి అని చెప్తారండి. అంటే దేవుడు అన్ని కాలాల్లో ఉండగలడు, అన్ని సమయాల్లో కూడా ఉండగలడు. కానీ కొన్నిసార్లు మాత్రం తాను ఇక్కడ ఉన్నాను అని చెప్పని అందరికీ అర్థమయ్యేలా తెలియపరుస్తూ ఉంటాడు. దాన్ని విశేష సన్నిధి అని చెప్తారు. ఉదాహరణ చెప్పుకోవాలని చెప్పండి, మనకి నిర్గమకాండానికి వస్తే అక్కడ దేవుడు మోషేను తన పరిచర్యకి పిలుచుకున్న సందర్భాన్ని మనం గమనిస్తే, అంటే పరిచర్య అని చెప్పానంటే అక్కడ దేవుడు ఐగుప్తుకి వెళ్ళి తన బిడ్డల్ని తీసుకురా మోషే అని చెప్పని పిలిచేటువంటి సమయంలో దేవుడు మోషేకి ఎలా ప్రత్యక్షమవుతాడు? మండుచున్న పొద ద్వారా ప్రత్యక్షమవుతాడు. హోరేబు కొండ వద్ద మోషేకి అక్కడ ఒక మండుచున్న పొద కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాక్యం రాయబడి ఉంది, ఆ పొద మండుచు ఉంది కానీ ఆ పొద కాలిపోలేదు. ఆ పొద మండుచు ఉందండి, ఆ పొద మండుచు ఉంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, వస్తుంది నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచిన, ఆ యొక్క పొదలో నుంచి దేవుడు మోషేని పిలుస్తున్నాడు, మోషే మోషే అని చెప్పని. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ యొక్క మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఆ యొక్క మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడటం ద్వారా ఆ స్థలం ఏమైందండి? పరిశుద్ధ స్థలం అయిపోయింది. అందుకే ప్రభు అంటున్నాడు ఏం చెప్పానంటే 5వ వచనం, అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుంచి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను. విశేష సన్నిధి అంటే ఆయన తెలియపరుస్తూ, ఇక్కడ నా సన్నిధి ఉంది, ఇక్కడ నా మహిమ ఉందని తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలుకి ఆయన అనేక సంవత్సరాల పాటు రాత్రిపూట అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వలె ఉండి వారిని క్షేమకరంగా కాపాడుతూ వారి ముందుగా ఉండి నడుస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళకి ఏంటని చెప్పండి, దేవుని సన్నిధి వారితో ఉంది అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. దేవుడు వారు తోడుగా ఉన్నాడు కాబట్టి వారు క్షేమకరంగా ముందుకు సాగిపోతున్నాడని చెప్పిన ప్రజలకు అర్థమైంది. అలాగే కొత్త నిబంధనకు వస్తే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం పొందుకున్న వెంటనే యోర్దాన్లో నుంచి బయటకు రాగానే అక్కడ ఏమైందండి? ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి వ్రాలటము, అలాగే ఆకాశం నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన మాట. అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది, ఆయన పైన ఉంది అని చెప్పని బాప్తిసం ఇచ్చి యోహాను గ్రహించగలిగాడు. విశేష సన్నిధి ఆయన ప్రత్యేకపరుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు తెలియపరుస్తాడు, నాకు మహిమ అక్కడ ఉంది అని చెప్పని. అలాగే రూపాంతర కొండ విషయం చూసుకుంటే పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని వెంట పెట్టుకుని యేసుప్రభు ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళటం, అక్కడ ఆయన ప్రార్థించుండగానే ఆయన వస్త్రాలు ఒక్కసారిగా తెల్లగా దగదగదగల మెరుస్తూ ఉన్నాడు, ఆ ముఖం ప్రకాశిస్తూ ఉన్నదండి. ఇవన్నీ కూడా విశేష సన్నిధికి ఉదాహరణలు చెప్పుకోవచ్చండి. 2 చెప్పుకున్నాం. ఒకటి, మొట్టమొదటిగా ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వాంతర్యామి. రెండవదిగా విశేష సన్నిధి. 3వ అంశానికి వస్తే దేవుని సన్నిధి ఒక వ్యక్తి తోడుగా ఉంటే, దేవుని సన్నిధి ఒక వ్యక్తి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండటమే కాకుండా అతని కుటుంబంలో అనేక ఆశీర్వాదాలు, దీవెనలు దయచేస్తూ ఉంటాడు. తద్వారా చుట్టుపక్కల వారు గ్రహించగలుగుతారు, దేవుని సన్నిధి వారు తోడుగా ఉంది కాబట్టి వారు ఆ విధంగా మేళ్ళు పొందుకోగలుగుతున్నారని చెప్పని చుట్టుపక్కల వారు స్పష్టంగా గ్రహించగలుగుతారు.
దాన్ని ఏమంటామని చెప్పంటే బ్లెస్సింగ్ ప్రజెన్స్ అని చెప్తారండి. అంటే ఆశీర్వాద సన్నిధి అని చెప్తారు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, ఆయన పైన విశ్వాసం ఉంచిన వారికి ఆయన తోడుగా ఉండటమే కాకుండా అనేక ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు వారికి దయచేస్తుంటాడు. దాన్ని బ్లెస్సింగ్ ప్రజెన్స్ అని చెప్తారు. మనకి ఆది కాండంలో యోసేపు కనిపిస్తాడు మనకి కదా. యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పని కూడా మనకి వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే యోసేపుని అతని యొక్క అన్నయ్యలు ఐగుప్తుకి బానిసగా అమ్మేస్తారు. పోతీఫర్ ఇంట్లో యోసేపు బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటని చెప్పానంటే, ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో యోసేపు ఏ పని చేసినా సరే, ఏ పని ముట్టుకున్నా సరే ఆ పనిలో చక్కని విజయం పొందుకుంటున్నాడట. ఏ పని తలపెట్టినా కూడా చక్కగా ఆశీర్వాదం కనిపిస్తూ ఉందంట. పోతీఫర్కి అర్థమైంది, యోసేపు ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో చక్కని సమృద్ధి ఉందిరా అని చెప్పి పోతీఫర్కి అర్థమైంది. ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది ఏంటని చెప్పానంటే, మనకి ఆ ఆది కాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, యెహోవా యోసేపునకు తోడే ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడే ఉండెననియు, యెహోవా అతనికి తోడే ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను అని అతని యజమానుడు చూచినప్పుడు. అద్భుతమైన మాటలు కదా. ఏముంది అక్కడ? యెహోవా యోసేపునకు తోడే ఉండెను కనుక, అంటే దేవుని సన్నిధి యోసేపుకి తోడే ఉంది. అలాగే యెహోవా యోసేపునికి తోడే ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని ఎవరు చూశారు? అతని యజమానుడు పోతీఫర్ గ్రహించగలిగాడు. ఏం చెప్పాను ఇప్పుడు వాక్యము? దేవుని సన్నిధి ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు అతని ఇంట్లో గమనించినప్పుడు చుట్టుపక్కల వారు గ్రహించగలుగుతారు దేవుని సన్నిధి వారి తోడుగా ఉందని చెప్పని. అలా పోతీఫర్ గ్రహించినప్పుడు పోతీఫరు యోసేపుని బానిస ఉద్యోగం నుంచి తీసేసి ఏం చేశాడు? తన ఇంటిపైన విచారణకర్తగా నియమించాడు. పోస్ట్ పెరిగిందన్నమాట. మనకందరికీ తెలుసు, అలా యోసేపు కూడా విచారణకర్తగా ఉన్నాడు. పోతీఫర్ భార్య యోసేపుతోటి పాపం చేద్దామని చెప్పి అనుకోవటం, యోసేపుని ప్రతిరోజు కూడా శోధించడం. కానీ యోసేపు ఆమె యొక్క ప్రతిపాదనకు ఒప్పుకోకుండా ఒకరోజు ఆమె బలవంతం చేయబోగా యోసేపు ఆమె నుంచి విడిపించుకుని పారిపోవటము, యోసేపుని ఆమె చెరసాల్లో వేయించడం, అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఆశ్చర్యం ఏంటని చెప్పిన అక్కడ వ్రాయబడిన మాట ఏంటని చెప్పానంటే 39:23 చూస్తే, 39:23 చూస్తే, యెహోవా అతనికి తోడే ఉండెను కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తి తోడుగా ఉంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే సమస్తం కూడా సానుకూలమైపోద్ది. అంతే. బానిసగా వెళ్ళాడు, బానిస పోస్ట్ నుంచి విచారణకర్తగా నియమించబడ్డాడు, అక్కడి నుంచి చెరసాలలో వేయబడ్డాడు. ఆ యొక్క చెరసాలలో యెహోవా అతనికి తోడే ఉండిన గనక అతడు చేసినదంతా యెహోవా సఫలమగునట్లు చేసాను. అద్భుతంగా అక్కడి నుంచి ఏకంగా దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడండి. అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే దేవుడు అంచెలంచెలుగా ఆ వ్యక్తిని ఏ విధంగా దీవిస్తాడో మనకి యోసేపు యొక్క జీవితం చక్కని ఉదాహరణ. రెండో వ్యక్తి చూసుకుంటే మనకి ఒబేదెదోము కనిపిస్తాడు. మనకి ఒబేదెదోము విషయానికి వస్తే
మనకి ఎవరండి ఈ ఉబైదెదోము? ఒక్కసారి మనం చరిత్రగా మనం గమనిస్తే ఆనాటి కాలంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులపైకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలీయుల్ని ఓడించి దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోతారు. అలా దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దేవత గుడిలో పెడతారు. అయితే దేవుడు వారిని బహుగా శిక్షిస్తాడండి. వారికి రహస్య స్థలాల్లో గడ్డలు రావటం వల్ల వాళ్ళు భయపడతారు. వాళ్ళు అమ్మో దేవుని మందసం మన మధ్య ఉండటం వల్లే కదా మనకింత శిక్ష అని చెప్పని వాళ్ళు భయపడిపోయి ఒక కొత్త బండి కట్టించి ఆ బండి మీద దేవుని మందసాన్ని ఎక్కించి తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలు భూభాగంలో ఆ మందసాన్ని వదిలేస్తారు. అమ్మయ్య బతుకు జీవుడా అని చెప్పని వచ్చేస్తారు అక్కడికి ఫిలిస్తీన్లు అక్కడి నుంచి. అలా ఇశ్రాయేలు భూభాగంలో దేవుని మందసం వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వారందరూ కలిసి ఆ యొక్క మందసాన్ని అబీనాదాబ్ అనే వ్యక్తి ఇంట్లో పెడతారు. అలా మందసము అబీనాదాబ్ ఇంట్లో 20 ఏండ్లు ఉంటుందండి. ఎంతకాలము? 20 ఏండ్లు ఉంటుంది. ఆ తర్వాత సౌలు రాజుగా ఎన్నిక చేయబడతాడు. సౌలు మందసం గురించి ఏనాడుకు పట్టించుకున్న పాపాను పోలేదు. కానీ దావీదు సింహాసనం ఎక్కగానే దేవుని మందసం గుర్తొచ్చింది దావీదుకి. అరే దేవుని మందసం అక్కడ ఉంది కదా, ఆ మందసాన్ని తీసుకుని రావాల్సిందే అని చెప్పని మేళతలాలతోటి ఉత్సాహంగా బయలుదేరతాడు దావీదు. అలా దావీదు అబీనాదాబ్ ఇంట్లో నుంచి దేవుని మందసాన్ని ఆ క్రొత్త బండి మీద ఎక్కించి పట్టుకొస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఎడ్లకి కాలు జారడం చేత ఉజ్జా అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకుపోతాడు. అలా పట్టుకోపోయేసరికి దేవునికి ఆగ్రహం వచ్చి ఉజ్జాను మొత్తుతాడండి. అంటే దేవుని మందసం అని చెప్పండి, కేవలం యాజకులు మాత్రమే దాన్ని మోయాలి. ఉజ్జా వెనక ముందు ఆలోచించుకోకుండా ఆ మందసాన్ని పట్టుకుపోయాడు. దేవుని కోపం వచ్చి ఉజ్జాను మొత్తుతాడు. దావీదు భయపడిపోయి అమ్మో దేవుని మందసం అని చెప్పానంటే భయపడిపోయి అక్కడి నుంచి ఆ పక్కనే ఈ యొక్క ఉబైదెదోము ఉంటే ఉబైదెదోము ఇట్రా, ఇగో ఈ మందసం తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి కొందరు పాటు ఇది మళ్ళీ వస్తలే అని చెప్పని ఉబైదెదోము ఇంట్లో పెట్టేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏంటని చెప్పంటే ఆ మందసము ఉబైదెదోము ఇంట్లో 3 నెలల కాలం ఉంటుంది. కానీ అక్కడ వాక్యంలో వ్రాయబడింది ఏంటని చెప్పంటే 2 సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనం చూస్తే 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఉబైదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఉబైదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. గమనించాలి, దేవుని సన్నిధి ఆ ఇంట్లోకి రాగానే దేవుడు ఉబైదెదోముని బహుగా దీవించడం మొదలుపెట్టాడు. ఉబైదెదోము యొక్క ఆస్తిపాస్తులు, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద అన్నీ కూడా చక్కగా దీవించబడతా ఉన్నాయండి. ఆ ఇంట్లో వచ్చిన దీవెన ఆశీర్వాదం చుట్టుపక్కల వారు గ్రహించి చూసి ఆశ్చర్యపోయారు. అరే ఏంటి ఈయన ఎంతగా దీవించబడుతున్నాడే అని చెప్పి ఈ విషయము ఈ నోట ఈ నోట పాకి ఎక్కడో యెరూషలేములో దావీదు గారు ఉంటే ఆయన చెవిన పడ్డాయండి. ఇగో ఏమండి మీ అక్కడ ఉబైదెదోము ఇంట్లో దేవుని మందసం పెట్టారు కదా, ఆయన ఎంతగా దీవించబడుతున్నాడు తెలుసా? గమనించాలి, ఇక్కడ అబీనాదాబు ఇంట్లో 20 ఏండ్లు ఉంది మందసం. కానీ అబీనాదాబు దీవించబడలేదు. కానీ ఉబైదెదోము ఇంట్లో కేవలము 3 నెలలే ఉంది. కానీ దేవుడు ఉబైదెదోముని బహుగా దీవించాడు. కారణము అబీనాదాబు అయిన మామూలు వ్యక్తి కాదండి, ఆయన ఒక యాజకుడు, దేవుని యాజకుడు. అంటే ఒక పాస్టర్ గారి ఇంట్లో మందసం ఎంతకాలం ఉంది? 20 ఏళ్ళు ఉంది. కానీ 20 ఏండ్ల కాలము అబీనాదాబు ఇంట్లో ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ మందసం కేవలం 3 నెలలు మాత్రమే ఉంది ఉబైదెదోము ఇంట్లో. ఉబైదెదోము బహుగా దీవించబడ్డాడు. కారణం ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అబీనాదాబు ఇంట్లో మందసం ఉంది. దాన్ని ఆ అబీనాదాబు ఎలా చూశాడని చెప్పానంటే, నా ఇంట్లో మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, నా ఇంట్లో కారు ఉంది,
మందసం కూడా ఉంది. అంటే నా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నట్లుగానే మందసం కూడా ఒకటి ఉంది అంతే. అంటే దానికి ఇచ్చేటువంటి గౌరవం అభినాదాబు ఇవ్వలేకపోయాడు. ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవులు మందిరాలకి చాలా కాలం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో బైబిల్ ఒక అలంకారం మాత్రమే. ఆదివారం పూట మందిరానికి వస్తారు బైబిల్ పట్టుకుని, మళ్ళీ తీసుకెళ్తారు. మళ్ళీ ఆదివారం వస్తారు బైబిల్ పట్టుకుని మళ్ళీ తీసుకెళ్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా బైబిల్ చదివిన పాపాన వారు ఆ వాక్యానుసారంగా తమ జీవితాలు కూడా సరిదిద్దుకోరు. వాళ్ళ చేతిలో వాళ్ళ ఇంట్లో ఈ బైబిలు ఒక అలంకారప్రాయంగా ఉంటుంది అంతే. కానీ దానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వరు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు విలువకపోతే నీ జీవితంలో దేవునిలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? రావు కదా. కానీ ఒబేదెదోము అతని ఇంట్లో మందసం రాగానే అతను తనకి జీవితాన్ని మార్చుకున్నాడు, తనకి నడవడిక మార్చుకున్నాడు. మందసం అంటే ఏంటి? ఏం చేస్తారు అక్కడ? ఉదయం సాయంకాలం దేవునికి దహన బలులు అర్పిస్తారా అని చెప్పిన చక్కగా ఉదయం సాయంకాలం దహన బలులు అర్పించేవాడేమో. చక్కగా అక్కడ దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుని మహింపరచు, పాటలు పాడాలా అని చెప్పిన ఈ విధంగా తన యొక్క బతుకును మార్చుకుని తన జీవితాన్ని మార్చుకుని దేవుణ్ణి మహింపరచి ఉంటాడండి. అందుకే దేవుడు ఒబేదెదోముని బహుగా దీవించాడు. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? నీ ఇంట్లో ఈ గృహమునకు క్రీస్తు అధిపతి అని చెప్పిన పటం ఉంటుంది, కానీ నీ బతుకులో నీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఒబేదెదోము బహుగా దీవించబడ్డాడు. అభినాదాబు ఇంట్లో మందసం 20 ఏళ్ల కాలం ఉంది, కానీ అతని ఇంట్లో ఎటువంటి దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కానీ ఒబేదెదోము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తా దేవునికి మహిమకరంగా జీవించాడు. కాబట్టి ఒబేదెదోము బహుగా దీవించబడ్డాడు. ఇది ఒబేదెదోము గురించి. మొట్టమొదటి ఎవరి గురించి చెప్పుకున్నాము? యోసేపు గురించి చెప్పుకున్నాం. రెండో వ్యక్తి ఒబేదెదోము. మూడవ విషయానికి వస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆశీర్వాదం అండి. దేవుని సన్నిధిని తోడుగా ఉంటే నీ చుట్టుపక్కల వారిని చూసి భయపడతారు అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూసి చుట్టుపక్కల వారు భయపడ్డారట. రాజులు కూడా భయపడ్డారట అండి. అక్కడ దేవుని మాటలు, అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడే ఉన్నాడు కనుక నీవు నాకు కానీ ఈ దేశానికి కానీ ఎటువంటి హాని చేయను అని ప్రమాణం చేయని చెప్తున్నాడని. ఎవరు అబీమెలెకు? ఆ దేశానికి రాజు. ఒక దేశానికి రాజు అయి ఉండి అబ్రహాం వద్దకు వచ్చి ఏమంటున్నాడండి? నేను నీకు ఎటువంటి కీడు చేయలేదు కాబట్టి నువ్వు నాకు కూడా ఎటువంటి కీడు చేయొద్దు, నాకు మేలు చేయాలి, ఆ విధంగా ప్రమాణం చేయి అని చెప్తున్నాడు. అంటే ఒక దేశానికి రాజు అబ్రహాంకి భయపడతా ఉన్నాడు. అక్కడ గమనించాలి. ఆనాటి కాలంలో అబ్రహాము ఆ ఫిలిస్తీన్ దేశంలో కొంతకాలం పాటు నివాసం ఉన్నాడు. అబ్రహాం అక్కడ ఒక బావి తవ్వితే నీళ్ళ బావి, ఈ బావి మాదే అని చెప్పని అబ్రహాంతో వాళ్ళు గొడవపడి అబ్రహాం నిలగొట్టారు అక్కడి నుంచి. కానీ అబ్రహాం మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అయితే అబ్రహాముకి 100 ఏళ్ల నాడు ఒక చక్కని కుమారుడు జన్మిస్తే, ఆ యొక్క ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తర్వాత అబ్రహాం ఒక గొప్ప విందు చేయించాడటండి. గొప్ప విందు. ఆ తర్వాతనే జరిగింది. అబ్రహాము వద్దకి అబీమెలెకు వచ్చి అబ్రహాముతోటి ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏం ఒప్పందము? అయ్యా, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడే ఉన్నాడు కనుక నీవు నాకు కానీ ఈ దేశానికి కానీ ఎటువంటి హాని చేయొద్దు, ఎటువంటి కీడు చేయొద్దు అని ప్రమాణం చేయి అని చెప్తున్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు విషయంలో కూడా చూస్తే
ఆదికాండం 26వ అధ్యాయము 28వ వచనం చూస్తే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడమని. సేమ్ టు సేమ్ అనమాట. ఇస్సాకును కూడా ఆనాటి కాలంలో ఫిలిస్తీన్లు బలి ఇబ్బంది పెట్టారు. ఇస్సాకు బహుగా దీవించబడతా ఉంటే ఆ ప్రాంతపు రాజు ఏమంటున్నాడని చెప్పానంటే 26వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అతను మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. 16వ వచనం అద్భుతమైన మాట. అబీమెలెకు, నువ్వు మాకంటే బహు బలము కలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్తున్నాడు అక్కడ. కానీ ఇస్సాకును వారు అంత ఇబ్బంది పెట్టినా సరే ఇస్సాకు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచనాలు చూస్తే ఇస్సాకు అనేక బావులు తవ్విస్తాడు. ఎన్ని బావులు తవ్వించినా సరే ఈ బావి మాదే అని చెప్పిన ఫిలిస్తీన్లు అతనితో గొడవ పెట్టుకోవటం, అక్కడి నుంచి పంపించేయడం. కానీ ఇస్సాకుని వాళ్ళు అన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇస్సాకు మాట మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటని చెప్పానంటే, అన్ని ఇబ్బందులు పెట్టినా సరే దేవుడు ఇస్సాకుని బహుగా దీవిస్తూ ఉన్నాడండి. అతనికి ఉన్నటువంటి అభివృద్ధిని చూసి అతను ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆ దేశపు రాజు చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఈయన మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇంతగా దీవించబడతా ఉన్నాడే అని చెప్పి ఏమన్నారండి, నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండుట చూచితిమి కనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి. మేము నీకు కీడు చేయలేదు కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయొద్దు అని చెప్పిన అక్కడ కూడా ఇస్సాకు వద్దకు వచ్చి నిబంధన చేసుకుంటా ఉన్నారు. గమనించాలి, యెహోవా నీకు తోడుగా ఉంటే, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు నీకు భయపడతారు. ఆ ప్రాంతపు రాజే వచ్చి భయపడుతున్నాడు ఇస్సాకు దగ్గర. మేము నీకు ఎటువంటి కీడు చేయలే కదా, కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయొద్దు. ఈరోజు నువ్వు ఎక్కడైతే నివాసం ఉంటా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తావో, ఎక్కడైతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావో నీ చుట్టుపక్కల వారిని చూసి ఆ మాట చెప్పగలగాలి. అరే, దేవుడు వీరు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఇంతగా దీవించబడుతున్నాడు. దేవుడు ఈమెకి ఈ విధంగా తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా కాబట్టి ఈమె ఇంతగా దీవించబడతా ఉందని చుట్టుపక్కల వారు చెప్పగలగాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది పరిశీలన చేసుకో. అయితే ఈ విధంగా దీవెనలు ఆశీర్వాదాలు రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మరి ఆ విధంగా యెహోవా యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సన్నిధి మన తోడుగా ఉండాలి. దేవుని దీవెనలు ఎప్పుడు కూడా మన తోడుగా ఉండాలి. మన కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా పచ్చగా కలకలాడుతూ ఉండాలి. ఎవరికి మాత్రం ఆశ ఉండదు. ఆ విధంగా మరి దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు కూడా మన పైన ఉండాలంటే మనం ఎటువంటి జీవితం జీవించాలి? బైబిల్ దానికి కొన్ని స్పష్టమైన నియమాలు చెప్తా ఉంది. ఒక 4 అంశాలు చెప్పి ఈరోజు నా వాక్య భాగాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాద సన్నిధి మన గృహాల్లో, మన కుటుంబాల్లో ఉండాలని చెప్పానంటే మొట్టమొదటిగా ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. చెప్దాం ఒకసారి, ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం మనకందరికీ బాగా తెలిసిన మాట కదా.
ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. అంటే ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని నామమును స్తుతిస్తూ ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. అంటే కుటుంబంలో భార్య భర్త ఒక దగ్గర చేరి, వీలైతే పిల్లలు ఒక దగ్గర చేరి అందరూ కలిసి దేవుణ్ణి ఒక నిర్దిష్ట సమయంలో ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరచాలి. దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవాలి. ఆ విధంగా కూడుకుని దేవునికి స్తుతిస్తూ ఉంటే, దేవుని మహింపరుస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ దేవుని సన్నిధి అక్కడ స్థిరపడుతుంది. దేవుని సన్నిధి మీ గృహంలో స్థిరపడాలని చెప్పానంటే ఖచ్చితంగా మీరు ప్రార్థనా బలిపీఠం కట్టుకోవాలి. ఈరోజు కుటుంబ ప్రార్థన ప్రతిరోజు కూడా చేసుకోగలుగుతున్నారా? ఈరోజు మీ కుటుంబాల్లో సాయంకాలం పూట భార్య భర్త అలాగే పిల్లలు కలిసి దేవుని నామాన్ని మహింపరచగలుగుతున్నారా? ప్రార్థనా బలిపీఠం ఈరోజు మీ కుటుంబాల్లో ఉందా? ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు? ఈరోజు చీరలు ఎక్కడ డిస్కౌంట్లో ఉన్నాయి, ఆషాఢం సేల్ ఎక్కడ ఉంది, ఏమండి బంగారం ఇవ్వాలి ఎంత రేటు తగ్గింది, ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుంటా ఉన్నారా? ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. నెంబర్ 2, దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలండి. మొట్టమొదటిగా ప్రార్థన బలిపీఠం, రెండవదిగా దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఏ గృహంలో దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు కూడా చదవబడుతుందో, ఏ గృహంలో దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చి వాక్య ప్రకారం వారి జీవితాలు కట్టుకుంటారో, వాక్యానుసారం వారి జీవితాలు సరిచేసుకుంటారో, ఆ గృహంలో ఖచ్చితంగా దేవుని సన్నిధి స్థిరంగా ఉంటుందండి. దేవుని సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది ఆ గృహంలో. ఇద్దరు ముగ్గురు కలిసి కూడుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాలు చర్చించుకోవాలి, దేవుని విషయాలు చర్చించుకోవాలి. ఆ విధంగా దేవుని యొక్క మాటలు చర్చించుకుంటూ ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉంటాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యానికి మీ కుటుంబంలో స్థానం ఉందా? ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం చదువుకోగలుగుతున్నారా? ఈరోజు ప్రతిరోజు కూడా నేటి ప్రభువు మాట అని చెప్పి నేను ప్రతిరోజు కూడా వాక్యం పెడతా ఉన్నాను. ఆ వాక్యం ఎంతమంది చదువుతున్నారు? ఒక వాక్యం పెట్టినప్పుడు ఆ యొక్క వాక్యం ఏ అధ్యాయంలో ఉంది ఆ అధ్యాయం మొత్తం ఒకసారి చదివి దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఎంత శ్రేష్టంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి ఏ గృహంలో ప్రథమ స్థానం ఇవ్వబడుతుందో ఖచ్చితంగా ఆ గృహంలో దేవుని సన్నిధి స్థిరంగా ఉంటుంది. రెండవ అంశం. మూడవ అంశం ఏంటని చెప్పంటే అపవిత్రతకి చోటు ఇవ్వరాదు. ఏ గృహంలో అయితే అపవిత్రతకి స్థానం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండనే ఉండదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. సందర్భానికి వస్తే మోషే మరణించిన తర్వాత యెహోషువ నాయకత్వం వహిస్తాడు. యెహోషువ నాయకత్వం తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా యోర్దాను నది అడ్డం వస్తుంది. యోర్దాను నది దాటిన తర్వాత ఎరికో పట్టణం వస్తుంది. ఎరికో గోడలు చాలా బలంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క మాట పట్టుకుని యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ కలిసి ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా దాని చుట్టూ తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగి దేవుని గట్టిగా స్తుతిస్తూ కేకలు వేయగా ఎరికో గోడలు బద్దలైపోయినాయి. ఎరికో పట్టణం అంతా కూడా నాశనం చేయబడుతుంది. దేవుడు యెహోషువకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటని చెప్పానంటే, యెహోషువ ఈ ప్రాంతం అంతా కూడా అపవిత్రమైపోయింది, శాపగ్రస్తమైంది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఈ శపితమైన ప్రాంతంలో మీరు దేన్ని కూడా ముట్టుకోవద్దు. కానీ ఆకాను దేవుని యొక్క మాటను పక్కన పెట్టి ఆ శపితమైన ప్రాంతంలోంచి ఏం తీసుకున్నాడు? కొంచెం బంగారము, కొంచెం వెండి, షినారు వస్త్రం 3 తీసుకుని తన ఇంటికి పట్టుకెళ్ళి తన గుడారంలో దాచిపెట్టేశాడు.
ఎవరు చూడలే కదా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ అపవిత్ర ప్రాంతం నుంచి వస్తువులు వచ్చి అతని గృహంలో చేరాయో ఇశ్రాయేలీయుల పాళెం అంతా కూడా చెడిపోయింది. దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని ఫలితం ఏంటని చెప్పంటే మర్నాడు ఇశ్రాయేలీయులు హాయిన ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేస్తే ఓడిపోతారు. కొంతమంది మరణిస్తారు కూడా. ప్రాణభయంతో బతుకు జీవుడని పారిపోయి వచ్చేస్తారు ఇశ్రాయేలీయులు. జరిగిన విషయం తెలుసుకున్నటువంటి యెహోషువ మోకాళ్ళ మీద పడి గుండెలు బాదుకుంటా, ప్రభువా ఏంటి ప్రభువా, బట్టలు చింపేసుకున్నాడు యెహోషువ. ప్రభువా ఏంటి ప్రభువా ఇలా అయింది, ఎందుకని ఈ విధంగా చేశావు ప్రభువా? అప్పుడు ప్రభువు యెహోషువతో మాట్లాడుతున్నాడు. గమనించాలి, అద్భుతమైన మాటలు అక్కడ యెహోషువతో ప్రభువు మాట్లాడిన మాటలు మనం గమనించాలి జాగ్రత్తగా. మనం యెహోషువ 7వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. తర్వాత మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడే ఉండను. అంటే గమనించాలి, అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా ముట్టొద్దు అని చెప్పాడు ప్రభు. కానీ అపవిత్రమైన వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇల్లంతా కూడా అపవిత్రమైపోయింది. ఇప్పుడేమన్నాడు ప్రభు, వాళ్ళందరూ కూడా అపవిత్రమైపోయారు కాబట్టి మీరు వారి మధ్య మీరు ఉండకూడదు, వారు మీ మధ్య ఉండకూడదు, మీరు వారిని నిర్మూలన చేయాలి. అలా చేస్తేనే నేను మీ మధ్య నివాసం ఉంటాను అని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. అంటే మన ప్రభు ఎంత రోషం గల దేవుడు గమనించారా? మన ప్రభువు రోషం గల దేవుడు అండి. ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఆ మాట ప్రకారం జీవించాల్సిందే. యెహోషువ ఈ ప్రాంతం అంతా కూడా అపవిత్రమైపోయింది, దీన్ని దేన్ని కూడా ముట్టుకోవద్దు అని చెప్తే ఆకాను ఆజ్ఞ మీరాడు. ఆకాను కుటుంబ సభ్యులు గొడ్డు గోద అంతా కూడా తీసుకొచ్చి ఒక లోయలో పడేశారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఏ గృహంలో అయితే అపవిత్రత ఉంటుందో, ఏ గృహంలో అయితే అశ్లీల సాంప్రదాయాలు ఉంటాయో, ఏ గృహంలో అయితే అన్య ఆచార సాంప్రదాయాలు ఉంటాయో, ఏ గృహంలో అయితే అపవిత్రమైన సంపాదన అన్యాయంగా సంపాదించి మోసపూర్వకంగా సంపాదించి ఆ సంపాదన నీ గృహంలో పెట్టుకుంటావో ఆ గృహంలో దేవుని సన్నిధి ఉండదు. ఆ గృహంలో దేవుడి నివాసం ఉండడు. దేవుని సన్నిధి ఆ గృహంలో ఉండదు. ఈరోజు రక్షించబడ్డావు, క్రీస్తు ఈ గృహానికి అధిపతి అని చెప్పని పెట్టుకుంటా ఉన్నావు. ఈరోజు నీకు ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ గృహంలో అపవిత్రమైనటువంటి వాటికి స్థానం ఉందా? అయితే దేవుని సన్నిధి ఏమాత్రం కూడా నీ గృహంలో ఉండదు. నువ్వు అనుకుంటున్నావు క్రీస్తు గృహానికి అధిపతి అని చెప్పని అనుకుంటున్నావు, కానీ నీ గృహంలో అపవిత్రత ఉన్నంత వరకు, నీ గృహంలో మోసపు సంపాదన ఉన్నంత వరకు, నీ గృహంలో అన్యాయపు సంపాదన ఉన్నంత వరకు నీ గృహంలో దేవుని సన్నిధి ఉండదు. 3 చెప్పుకున్నాం కదా. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రార్థన బలిపీఠము, నెంబర్ 2 దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం, 3వదిగా అపవిత్రతకి తావివ్వకూడదు, 4వదిగా చిట్ట చివరిదిగా 10వ భాగం కృతజ్ఞత. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నా మందిరంలో ఆహారం ఉండలాగున మీ సంపాదన అంతట్లో 10వ భాగం తీసుకుని నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని సేవకి అలాగే పేదలకు సహాయం చేసే మంచి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క గృహంలో దేవుని సన్నిధి ఎప్పటికీ స్థిరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు
సర్వవ్యాపి, రెండవదిగా ఆయనకి విశేష సన్నిధి, మూడవదిగా ఆయన యొక్క ఆశీర్వాద సన్నిధి. 3 అంశాలు చెప్పుకున్నాం. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏ విధంగా ఆ వ్యక్తులు దీవించబడతారో మనం యోసేపుని చెప్పుకున్నాము. అలాగే ఓబేదెదోము గురించి చెప్పుకున్నాము. మూడవదిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి చెప్పుకున్నాము. అలా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఉండాలని చెప్పానంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, మూడవదిగా అపవిత్రతకు తావు ఇవ్వకూడదు, నాలుగవదిగా దశమ భాగాలు కృతజ్ఞత కానుకలు దేవునికి ఇవ్వగలగాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.